Hey boys and girls, you're welcome to Upskilling You. నేను కొంతమంది స్టూడెంట్స్తో రీసెంట్గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ విన్నప్పుడు నాకు నేనే గుర్తొచ్చాను. ఎందుకంటే వెన్ ఐ వాజ్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ వెన్ ఐ వాజ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ యాజ్ వెల్ నాకు ఇలాంటి క్వశ్చన్స్ మైండ్లో రన్ అవుతుండేవి. సో దట్ క్వశ్చన్ ఈజ్, బ్రో, డస్ అకాడమిక్ పర్సంటేజ్ రియలీ మ్యాటర్? ఐ నో, నాకే కాదు, ఆ స్టూడెంట్స్కే కాదు, మీలో చాలామందికి, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. మనం ఇంత కష్టపడి చదువుతున్నాం, ఇంత వర్క్ హార్డ్ చేస్తున్నాం, మన మార్క్స్ అండ్ మన పర్సంటేజెస్ నిజంగా ఎండ్ ఆఫ్ ద డే కౌంట్ అవుతాయా, నిజంగా అంత మ్యాటర్ అవుతాయా లేదా అనేది ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ టుడే. సో స్టే ట్యూన్డ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. So, does academic percentage really matter? Let me take my own example and explain it to you. నా కేసులో ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. ఈ సిచ్యువేషన్ మీలో చాలా మందికి తర్వాత జరగచ్చు. సో ఇట్ విల్ బి రియలీ యూస్ఫుల్. వెన్ ఐ వాజ్ డూయింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్, బాయ్స్ అండ్ గర్ల్స్, నాకు ఎప్పుడు ఈ పాయింట్ మైండ్లో రన్ అవుతూనే ఉండేది దట్ హ్యావ్ టు అట్ ఎనీ కాస్ట్ స్టెప్ ఇన్ టు అ టాప్ మల్టీనేషనల్ కంపెనీ అని. బీట్ గూగుల్, బీట్ మైక్రోసాఫ్ట్, యాపిల్, వోల్వో, హ్యూలెట్ ప్యాకర్డ్, డెలాయిట్, any good multinational company. I have to work there, have to be part of that family అని ఉండేది. సో దాని తగ్గట్టు నేను కష్టపడేవాడిని. అండ్ ఫైనలీ ఒకరోజు వన్ ఆఫ్ మై డ్రీమ్ కంపెనీస్ కేమ్ టు అవర్ కాలేజ్ ఫర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఆఫ్టర్ మై థర్డ్ సెమిస్టర్, ఐ గెస్. మాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అలా వస్తూ ఉంటాయి. సో ఈచ్ కంపెనీ విల్ హ్యావ్ అ సెట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ సెలెక్షన్ ప్రాసెస్. సో డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళ సెలెక్షన్ ప్రొసీజర్ అంటే రౌండ్స్ డిఫరెంట్గా ఉంటాయి. టాప్ కంపెనీస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా అంతే స్ట్రింజెంట్గా వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళకు వచ్చిన గూగుల్ ఫామ్స్ అన్నీ మేబీ చాలా హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఫామ్స్ వస్తాయి ఇలాంటి టాప్ కంపెనీస్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వస్తున్నప్పుడు స్టూడెంట్స్ దగ్గర నుంచి. దెన్ వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా సెట్ చేశారంటే, స్టూడెంట్ హూ ఈజ్ అప్లయింగ్ టు హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ షుడ్ హ్యావ్ 70 and above percentage in all his academic education అని పెట్టారు. అంటే యూ నో వాట్, వాళ్ళ 10th స్టాండర్డ్ నుంచి +1, +2 aggregated and అండర్ గ్రాడ్యుయేషన్ 3 years or 4 years or whatever it is aggregated and పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటిల్ కరెంట్ సెమిస్టర్ వాళ్ళకి 70% అండ్ అబవ్ ఉండాలి. అండ్ ఆల్సో ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నాట్ ఈవెన్ ఎ సింగిల్ బ్యాక్లాగ్, వాళ్ళకి ఒక్క బ్యాక్లాగ్ ఉన్నా దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అట్ ద సేమ్ టైం 70% కన్నా ఏ అకాడమిక్ ఇయర్లోనైనా పర్సంటేజ్ తక్కువ ఉంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. సో జస్ట్ ఇమాజిన్ 50 to 60% ఆఫ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హ్యాడ్ టు డ్రాప్. సో అలా ఫిల్టర్ చేసేస్తారు. ఓకే, ఎందుకంటే ప్యానల్ మెంబర్స్, ఒక 6 to 7 ప్యానల్ మెంబర్స్ ఉంటారు కంపెనీ ఇంటర్వ్యూ ప్రాసెస్ చేయడానికి. వాళ్ళు దే కెనాట్ హ్యాండిల్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, అన్ని రౌండ్స్ అంతమంది స్టూడెంట్స్తో వాళ్ళు దే కెనాట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో దాన్ని సింప్లిఫై చేయడానికి ఇలాంటి టెక్నిక్సే టాప్ కంపెనీస్ యూస్ చేస్తాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా స్ట్రింజెంట్గా సెట్ చేస్తాయి. సో 50% to 60% క్రౌడ్ అక్కడ ఫిల్టర్ అయిపోతుంది. వాళ్ళకి ఇంకా స్కోపే ఉండదు కదా అప్లై చేయడానికి. సో డు నాట్ టేక్ ఛాన్సెస్. మీరు ఎంత మంచి పర్సంటేజెస్ మీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో స్కోర్ చేస్తే దాట్స్ గోయింగ్ టు బి రియలీ బెనిఫిషియల్ ఫర్ యూ. సో కొన్ని కంపెనీస్ ప్రాబబ్లీ 60% ఎలిజిబిలిటీ క్రైటీరియా సెట్ చేయొచ్చు అక్రాస్ యువర్ అకాడమిక్ ఎడ్యుకేషన్. కొన్ని కంపెనీస్ 70% పెట్టచ్చు, 80% పెట్టచ్చు, 85% పెట్టచ్చు. బట్ మోస్ట్లీ ఇట్ వుడ్ బి 70 or 60. మిగతాది యూ హ్యావ్ టు ప్రూవ్ ఇన్ ద సెలెక్షన్ ప్రొసీజర్. ఆ రౌండ్స్లో మీరు మీ వర్త్ని ప్రూవ్ చేసుకోవాలి. అండ్ అప్పుడు ఆ 100 or 200 అప్లికెంట్స్లో ఓన్లీ బంచ్, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ప్రాబబ్లీ 3 to maximum 4. ఇన్ ఆర్ కేస్ వాళ్ళు 4 పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నారు అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ అప్లికెంట్స్. అండ్ ఆ 4లో 3 girls and only 1 boy. Okay, fortunately it's Anupi Vani who is talking to you today. I was able to do it. Even you can do it. All you need is some planning and execution. And one more thing, boys and girls, మీకు ఒకవేళ మీ అకాడమిక్స్లో 60 or 70% ముందు లేవనుకోండి, ఇఫ్ యు ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, మీకు 10thలో లేదంటే ఇంటర్మీడియట్లో 70 above 60 above percentages లేకపోయినా, do not think much about it. Whatever is in your hand, try to give your best for that.
ఓకే, మీ చేతిలో ఇప్పుడు మీరు అండర్ గ్రాడ్యుయేషన్ చదివితే ట్రై అండ్ స్కోర్ మోర్ దెన్ 70% అట్ ఎనీ కాస్ట్. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతుంటే ట్రై అండ్ స్కోర్ ద బెస్ట్ యూ క్యాన్. ఓకే, ఆల్వేస్ మనకి వి నెవర్ నో, డిఫరెంట్ కంపెనీస్ కమ్ విత్ డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. అండ్ మీరు ఒక టాప్ కంపెనీకి, మీ డ్రీమ్ కంపెనీలోకి మీరు ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్. బాయ్స్ అండ్ గర్ల్స్, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, సక్సెస్ ఈజ్ ఎ షేర్ సెటప్. ఓకే, మీరు సెటప్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి, మీ స్ట్రాటజీస్ని సెట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకొని యూ హ్యావ్ టు విన్ ద రేస్. అది లక్ ద్వారానో యాక్సిడెంటల్గానో సక్సెస్ ఎప్పుడు రాదు. ఓకే, యూ హ్యావ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్. యూ హ్యావ్ టు సే ఐ విల్ అంటిల్. ఓకే, యూ హ్యావ్ టు సే ఐ విల్ అంటిల్ ఐ అచీవ్ ఇట్. నేను 10th అనుకునేవాడిని, నాకు ఇంత మంచి పర్సంటేజ్ వచ్చింది, విల్ ఇట్ బి రియలీ యూస్ఫుల్, ఎప్పుడు యూజ్ అవుతుంది అని. నేను +1 +2లో అనుకునేవాడిని, నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది, విల్ ఇట్ బి రియలీ యూస్ఫుల్. నేను మళ్ళీ నా అండర్ గ్రాడ్యుయేషన్లో అదే అనుకున్నాను, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు అదే అనుకున్నాను, విల్ ఇట్ రియలీ బీ యూస్ఫుల్ అని. సో నాకు ఐ గాట్ మై ఓన్ ఆన్సర్. I got selected into Hewlett Packard Enterprise and I've been working there since 2019 June 4th. సో ఒక్కొక్కసారి మనకి ఆన్సర్స్ లేట్గానే దొరుకుతాయి, బట్ దొరికేంత వరకు యూ షుడ్ నెవర్ గివ్ అప్. యూ షుడ్ జస్ట్ సే ఐ విల్ డూ ఇట్ అంటిల్ ఐ గెట్ ఇట్. ఓకే, ఈ యాటిట్యూడ్ ఉండాలి స్టూడెంట్స్ మీ అందరికీ. సో ట్రై టు డూ ఇట్, యూ విల్ డూ ఇట్. ఫాలో అవర్ వీడియోస్, ఆల్ ద స్టడీ టిప్స్, ప్రొడక్టివిటీ టిప్స్, టైమ్ మేనేజ్మెంట్ టిప్స్, నా ఎక్స్పీరియన్సెస్ ఇలాంటివి మీతో ఇంకా చాలా షేర్ చేసుకుంటాను. బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్స్ ఐ ఆల్సో మేక్ మై వీడియోస్ అండ్ యూ కెన్ ఆల్సో డ్రాప్ మీ అన్ ఈమెయిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్స్. ద మెయిల్ ఐడి ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో నేను నాకు వచ్చిన మెయిల్స్ అన్నిటిని ప్రతి వీక్ వన్స్ ఆర్ ట్వైస్ పర్సనల్గా రివ్యూ చేసి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను స్టూడెంట్స్కి. సో డూ డ్రాప్ an email to me if you have any issues. That's pretty much it for today, boys and girls. I'll meet you with another interesting video. Until then, stay tuned. Have a great day ahead. This is Anup Ivani signing off.